వెహికల్ ಎಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ಓಕೆ ಸರ್. ಫೋಟೋಗ್ರಫಿ ನಾಟ್ ಅಲೌಡ್. ಓಕೆ. ಏನಾದ್ರು ವೈಲೇಷನ್ ಆಯ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಫೈನ್ ಇರುತ್ತೆ. అయితే మనము పిఆర్ హిల్స్ టైగర్ రిజర్వ్ లెక్కి ఎంటర్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం మైసూర్ రోడ్ నుంచి డైవర్ట్ తీసుకోవాలా. సో ఇది ఎంఎం హిల్స్ రోడ్ అన్నమాట. లెఫ్ట్కి వెళ్తే ఇప్పుడు మనము మద్దూరులో ఉన్నాం. పక్కన మద్దూరు కేఎస్ఆర్టీ బస్ స్టాండ్ ఉంది. సో ఇప్పటిదాకా మనము మైసూర్ హైవేలో వచ్చాము, ఎక్స్ప్రెస్ హైవే సర్వీస్ రోడ్లో. సో ఆ వీడియో మీరు ఫుల్ డీటెయిల్గా చూడాలంటే మన ప్రీవియస్ వీడియో లేకపోతే పైన ఐ బటన్ ప్రెస్ చేయండి, ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనము మద్దూరు నుంచి కొల్లేగాల బీఆర్ హిల్స్ అయితే వెళ్తున్నాం. సో ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయింది, చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం బెంగళూరు నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:45 2 o'clock అయితే అయ్యింది. సో బీఆర్ హిల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఫారెస్ట్ కూడా వస్తుంది అండ్ అనిమల్స్ కనపడించే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇఫ్ యూ ఆర్ లక్కీ. సో ఇప్పుడు ఇక్కడ మనం మైసూర్ రోడ్ నుంచి డైవర్ట్ తీసుకోవాలా. సో ఇది ఎంఎం హిల్స్ రోడ్ అన్నమాట. లెఫ్ట్కి వెళ్తే కొల్లేగాల, ఎంఎం హిల్స్, అలాగే ఇంకా మెట్టూర్, కోయంబత్తూరుకి అయితే వెళ్తుంది ఈ రోడ్డు. సో ఇక్కడ నుంచి ఇంకా డబల్ రోడ్ ఉండదు, సింగిల్ రోడ్ అయితే ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రోడ్స్ కూడా ఇది. సో ప్రీవియస్ వీడియోలో చూశారు కదండి, అది సర్వీస్ రోడ్ ఎలా ఉండేది అండ్ డ్రోన్ షాట్స్, తర్వాత సర్వీస్ రోడ్ అనేది ఎంత డేంజర్ అని అయితే చూసాము. సో ఈ వీడియోలో మనం ఇక్కడ మద్దూరు నుంచి బీఆర్ హిల్స్ ఫారెస్ట్ గేట్ ఎంట్రీ దాకా అయితే వ్లాగ్ చేద్దాం. ఇన్ బిట్వీన్ మనకి మంచి సీనిక్ ప్లేసెస్ అయితే వస్తాయి, కావేరీ రివర్ అంతా వస్తుంది. సో కీప్ వాచింగ్, ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొల్లేగాల చూడొచ్చు, 66 kilometers అయితే ఉంది. మలవల్లి 22. ఈరోజు మనమా రెడ్ బస్సా చూద్దాం. తొక్కుతున్నాడు కదా వేసి 90లో. కొట్టాయిరా వచ్చేసేస్తాను. మనము కేఎస్ఆర్టీసీ బస్సుని ఓవర్టేక్ చేయాలంటే మినిమం 100 కొట్టాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఈజీగా 80 to 90 కొట్టేస్తారు. రైట్ ఇండికేటర్ వేశాడు. ట్రై చేశాడు కేఎస్ఆర్టీసీ అటువైపు వెళ్ళాలని, కాలేదు, అదే వెహికల్ వచ్చింది. మలవల్లి 15 kilometers. మలవల్లి అనేది ఒక జంక్షన్ అన్నమాట బెంగళూరుకి. మలవల్లి అనే ప్లేస్కి 2 హైవేలు అయితే ఉంటాయి. ఒకటి సిటీ లోపల బనశంకరి, జేపీ నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది వయా కనక్పుర, అది కూడా 100 kilometers ఉంటుంది. అండ్ ఇంకోటి మైసూర్ హైవేలో రామ్నగర, మద్దూరు, మలవల్లి అన్నమాట. సో ఇది ఇన్ బిట్వీన్ కరెక్ట్గా ఉంది సెంటర్లో. ఎటువైపు వెళ్ళినా 100 kilometers ఉంటుంది బెంగళూరుకి. అది ఒక స్పెషాలిటీ అన్నమాట మలవల్లికి. అండ్ జంక్షన్ కూడా ఇది. మలవల్లి నుంచి ఎంఎం హిల్స్, మైసూరు, చన్నపట్న, మద్దూరు, బెంగళూరు చాలా రోడ్స్ అయితే డివైడ్ అవుతాయి, ఈవెన్ తలకాడు. సో మలవల్లి ఇది వన్ ఆఫ్ ది మేజర్ జంక్షన్స్ అనే చెప్పచ్చు. ఇప్పుడు మనము మలవల్లి టౌన్కి అయితే వచ్చాము. సో మలవల్లి జంక్షన్లో ఉన్నాం. ఇప్పుడు ఇలా రైట్ వెళ్ళామంటే మైసూర్, లెఫ్ట్ రైట్ వెళ్ళామంటే చామరాజనగర, కొల్లేగాల, ఎంఎం హిల్స్, బీఆర్ హిల్స్. సో ఇటువైపు చాలా టూరిజం ప్లేసెస్ అయితే ఉన్నాయి. తలకాడు, టీ నర్సీపుర ఇవన్నీ నియరెస్ట్ ప్లేసెస్ అన్నమాట.
చూడండి ఇక్కడ బోర్డు అయితే వేసారు, లెఫ్ట్ రైట్ వెళ్తే తలకాడు, లెఫ్ట్ వెళ్ళామంటే బెంగళూరు. 107 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మీకు ఇంకోటి అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మీకు బీఆర్ హిల్స్ అని బోర్డు అయితే ఏది పెట్టిండ్రు. ఎందుకంటే బీఆర్ హిల్స్ అనేది అదొక టైగర్ రిజర్వ్ అన్నమాట. అండ్ అక్కడ పైన ఒక ఊరు అయితే ఉంటుంది అండ్ టెంపుల్ ఉంటుంది అంతే. సో ఎక్కువ చాలా పెద్ద ప్లేస్ అయితే ఏమీ కాదు. అందుకే మీకు ఎక్కడ బోర్డు అయితే ఉంటుంది బీఆర్ హిల్స్కి ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏమి. అండ్ మీరు గూగుల్ మ్యాప్ అయితే వాడుకోవాల్సి వస్తుంది, లేకుంటే రోడ్ చాలా టఫ్గా ఉంటుంది. సో గాయ్స్ చూశారు కదా, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చాము. సో ముందు అయితే ఈ రోడ్ ఇంకా కంప్లీట్ అయినలే, దీనికి లాస్ట్ టైం వచ్చి రోడ్ ఇప్పుడైతే ఓపెన్ అయినట్టుంది. సో ఈ కొండకి అటువైపు వెళ్ళింటే మనము శివన్ సముద్రం, గగన్చుకి బర్చుకి ఫాల్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్టెండెడ్ రోడ్ ఇదేముంది కొత్తగా బైపాస్లో చేసేటప్పుడు ఇదైతే ఓపెన్ అయినట్టుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అయితే ఈ రూట్లో వస్తున్నా. మనం చాలా రోజుల కింద అయితే వచ్చింది, మేబీ ఒక 8 months బ్యాక్ ఈ రోడ్లో అయితే వచ్చింది. సో మొత్తానికి టైం కూడా చాలా సేవ్ అవుతుంది మనకి ఇది ఓపెన్ అయినాక. ఇది కొత్త బ్రిడ్జ్. దీనికి ఆల్టర్నేటివ్ ఇందాక చెప్పాం కదా, శివన్ సముద్ర బర్చుకి గగనచుకి ఫాల్స్కి వెళ్ళే రోడ్లో ఆ బ్రిడ్జ్ అయితే చాలా చిన్నగా ఉండేది అన్నమాట. అండ్ మోరోవర్ ఇక్కడ గాలి విపరీతంగా పడుతుంది, బైక్కి ఇలా షేక్ అయిపోతుంది. సో చూడొచ్చు మీరు అక్కడ కావేరీ రివర్ కనిపిస్తుంది. సో చుట్టూరా కొండలు, మధ్యలో నది. అండ్ ఇది కొత్త బ్రిడ్జ్. ఇది ఇప్పుడు ఎంత ఫ్లడ్స్ వచ్చినా ఇది మునగకుండా హైట్ అయితే తీశారు. దీనికి ఆల్టర్నేటివ్ బ్రిడ్జ్ పక్కలోనే ఉంది, చూపిస్తాను. సో అటువైపు పక్కన చూడొచ్చు, అది ఆల్టర్నేటివ్ పాత రోడ్ బ్రిడ్జ్ అది. సో అది సింగిల్ రోడ్ అన్నమాట, చాలా చిన్న బ్రిడ్జ్ అది. छोटी छोटी राहें मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी। लंबी लंबी दूरी भी यूं ही चलते चलते कम होती जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी। सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है। सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है।
इस दिल की ख्वाहिशें यूं गुनगुनाएंगी, कहीं छाँव छाँव कहीं धूप सताएगी। लंबी लंबी दूरी भी यूं ही चलते चलते कम होती जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी। सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है। सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है। సో గాయస్ చూశారు కదా కావేరీ రివర్ డ్రోన్ షాట్. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి 40 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ 6 o'clockకి క్లోజ్ అయితే చేస్తారు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 3:20 టైం అయింది. సో అయినంత తొందరగా ఇంకా ఒక చిన్న బ్రేక్ తీసుకొని వాటర్ అది తాగేసి జర్నీ స్టార్ట్ చేద్దాం. 6 లోపల రీచ్ అవ్వలేదంటే ఇంకా క్లోజ్ చేస్తారన్నమాట. అందుకని టైం వేస్ట్ చేయడం ఎక్కువ. గాయస్ ఇక్కడ గౌడాలి అనే ఊరైతే వచ్చింది. ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది మాకి. సో మనం ఫారెస్ట్ ఎంట్రీ అయ్యే ముందు మనము గ్లౌజ్ అయితే జాకెట్ అయితే వేసుకున్నాం. ఎందుకంటే అదొక ప్రొఫెషనలిజం చూపిస్తుంది అన్నమాట. Beaver Hills की जारी
ఇప్పుడు మనము వడ్డగెరె అనే ఊర్లో అయితే ఉన్నాము. ఇది లాస్ట్ ఊరు అన్నమాట. ఈ ఊరు నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ వెళ్ళామంటే ఫారెస్ట్ ఎంట్రీ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. సో బైక్లో రావడానికి ఇది బెస్ట్ ప్లేస్ ఇది, ఎందుకంటే షార్ట్ కట్. ఈవెన్ గూగుల్ మ్యాప్లో కూడా మీకు ఈ రూట్ అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు కార్ ఏమైనా పెట్టారంటే గూగుల్ మ్యాప్లో ఇంకొంచెం లాంగ్ లెంతీగా చూపిస్తుంది. కానీ నేను ఇక్కడ బైక్లో వచ్చిండే రూట్లోనే మీరు కార్లో కూడా రండి, ఎందుకంటే మీకు కిలోమీటర్స్ సేవ్ అవుతుంది అండ్ పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది. సో ఈ రూట్ కూడా మీరు కార్లో ఈజీగా రావచ్చు, ఎందుకంటే రోడ్డు చిన్నదైనా కానీ నీట్గా అయితే ఉంది. అండ్ చాలా పాత పల్లెటూర్లు అండ్ అలాగే మంచి ఎన్విరాన్మెంట్లో అయితే వస్తారు. సో ఈ రూటే రికమెండ్ చేస్తాను. ఈ రూట్ గురించి డిస్క్రిప్షన్లో క్లీన్గా మెన్షన్ చేసి ఉంటాను. సో గాయస్ చూడండి, ఇప్పుడు ఫారెస్ట్ దగ్గరికి అయితే వస్తాను. ఇంకా బిఆర్ హిల్స్కి 14 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ కొండలు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. చూడొచ్చు మీరు ఇటువైపు అంతా స్టార్టింగ్లో చిన్న చిన్న కొండలు అయితే ఉన్నాయి. ఇంకా ఇంకొక 1 కిలోమీటర్లో మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. సో చూసారా, బిఆర్ హిల్స్కి వచ్చాము. ఇటువైపు ఇది మెయిన్ రోడ్ అన్నమాట. ఇప్పుడు మనం ఇలా వెళ్ళామంటే బిఆర్ హిల్స్. ఇక్కడ మనము దిగి పే చేయాల్సి వస్తుంది. బిఆర్ హిల్స్ బెంగళూರಿಂದ. ಎಷ್ಟು ಸರ್? 10 ರೂಪಾಯಿ ಲಾಸ್ಟ್ 4 ನಂಬರ್ ಸರ್. ಎಸ್ 8362. ವೆಹಿಕಲ್ ಎಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ಓಕೆ ಸರ್. ಫೋಟೋಗ್ರಫಿ ನಾಟ್ ಅಲೌಡ್. ಓಕೆ. ಒಂದು ವೈಲೇಷನ್ ಆಯ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ರೂಪಾಯಿ ಫೈನ್ ಇರುತ್ತೆ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. సో సింపుల్ అన్నమాట. 10 రూపీస్ టికెట్ తీసుకున్నారు. యాక్చువల్లీ చాలామంది కమెంట్స్ అయితే పెట్టారు, ఇతను ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ 50-100 రూపీస్ అని. కానీ కెమెరా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఏమీ ఎక్స్ట్రా డబ్బులు అయితే అడగలే. అండ్ కెమెరా మహిమ చూడండి, హెల్మెట్ కెమెరా వేసామంటే డబ్బులు కూడా ఎక్కువ ఇప్పించుకోరు. అండ్ చాలామంది కమెంట్స్ అయితే చేశారు గూగుల్లో, అక్కడంతా చాలా ఎక్కువ దొబ్బుతారు ఇక్కడ ఎంట్రీలోని. సో ఇప్పుడైతే 10 రూపీసే తీసుకున్నారు. సో రూల్స్ అయితే చెప్పాడు, ఎక్కడ వెహికల్ స్టాప్ చేయకూడదు, ఫోటోగ్రఫీ చేయకూడదు. అండ్ కెమెరాకి హెల్మెట్ ఉంది కానీ దాని రిస్ట్రిక్షన్ అయితే చెప్పలేదు. అది ఒక పాజిటివ్ అనే చెప్పచ్చు. సో ఇప్పుడైతే మనము బిఆర్ హిల్స్ టైగర్ రిజర్వ్ లెక్కి ఎంటర్ అయ్యామన్నమాట. సో వెహికల్ అయితే ఎక్కడ స్టాప్ చేయకూడదు అన్నాడు. మనం ఒక 360 కెమెరా సెటప్ అయితే చేసుకున్నాం ఇక్కడ.
ఇలాంటి చోట ఆగాలన్నా భయం వేస్తుంది. చూడండి ఇక్కడ పొదల్లో ఎక్కడ ఏ చిరుతపులి ఎక్కడ చిరుతపులి, కరడి, ఎలుగుబంటు ఎక్కడి ఇంకన్నా రావచ్చు, చెప్పలేం. 360 డిగ్రీ కెమెరా సెటప్ చేసుకున్నాం.